భాస్కర్ రావు గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఇచ్చేసాం. ముఖ్యంగా మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రోటోకాల్ను ప్రక్కన పెట్టి ఈవో భాస్కర్ రావు గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాలతో యుక్తంగా ఉన్నది. మీరందరూ మీరే సాక్ష్యం. మరి గత 40 సంవత్సరాల నుంచి జరిగినటువంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగాయి. ముఖ్యంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున తీసుకొచ్చేది ముఖ్యమంత్రి గారు, కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కావచ్చు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఆనవాయితీ వర్గం గతంలో కూడా తీసుకొచ్చింది. చాలా సంతోషం. కానీ ఈ సంవత్సరం జరిగిన కళ్యాణోత్సవానికి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, మరి శాసనసభ్యులు గారి వీర్ల ఐలయ్య గారి కుటుంబం వచ్చింది. చాలా సంతోషం, వెల్కమ్. వారి సత్యమణి గారు వచ్చారు, వారికి స్వాగతం. అదేవిధంగా ఎంపీ గారు వచ్చారు, వారికి స్వాగతం. కానీ వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు గారి సోదరుడు వీర్ల శంకర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మరి ఈరసారం యాదగిరి గౌడ్ గారు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు చూశారు. మీరే ఫోటోలు తీసి వైరల్ చేశారు. వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, గతంలో మేము 40 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో ఉంటున్నాం. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి సతీమణి గారు శోభ గారు వచ్చినప్పుడు కావచ్చు, మరి మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కావచ్చు, గతంలో సునీత గారు ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యక్తిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు భార్యాభర్తలు తప్పితే ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ పట్టు వస్త్రాలను ముట్టుకోవడం కానీ, అదేవిధంగా మరి తలంబ్రాలను తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి ప్రతినిధులే దాన్ని తీసుకురావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈవో ఎలా పర్మిషన్ ఇచ్చిండని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈవో ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వార్డు మెంబర్ కూడా కానటువంటి, గతంలో ఎన్నడూ వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తులకు మరి ప్రోటోకాల్ను ఉల్లంఘించి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను వాళ్ళ నెత్తిలో పెట్టి తీసుకురావడం, వారికి స్వాగతాలు పలకడం ఎంతవరకు సమంజసమో మేము యాదాద్రి భక్తులను కోరుతున్నాం. కూడా విప్ గారికి, ఎంపీ గారికి ఇస్తే ఎంపీ గారు అక్కడ సమర్పించారు. వాటిని కళ్యాణ వస్త్రాలంటారు. మన ఆర్గ్యుమెంట్ కాదు, మీరు కూడా సాటిస్ఫై కాండి. రెండోది, చిన్నజీవి స్వామి గారి దగ్గర కూడా నేను పోలే. ఫస్ట్ పాయింట్, నేను పోలే. చిన్నజీవి స్వామి గారి దగ్గర కూడా నేను పోలే. మా డిప్యూటీ పోయింది, దానికి అలాట్ చేశాము. నేను పోయింది ఒక్క సీఎం గారి ఇంటికే పోయినాను. మిగతా ఎవరు ఆగండి, తర్వాత ఎవరింటికి నేను పోలేదు. నాకు వేరే మీరు మాట్లాడడం లేదు. సీఎం గారు ఏం చేశారండి, సీఎం గారికి పిలవడం నా బాధ్యత, పిలిచాను. మిగతా వాళ్ళందరినీ కూడా డిప్యూటీ మా ఆఫీస్ స్టాఫే పోయారు. ఈవెన్ గౌరవ ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవంగా మేము సీఎం గారి ఇంటికి ఇద్దరిని పంపిస్తే అయ్యగారులని గౌరవ ప్రతిపక్ష నాయకుల ఇంటికి 3 పోయారు. వాళ్ళందరూ పంపించారు. జాతకనే కాదు, మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోలేదు. ఈవెన్ కళ్యాణాన్ని చెప్తే ఈ మహాకుంభ సంప్రోక్షణకి ఒక సెల్ పెట్టేసి అందరు దాతలకు ఫోన్లు చేశాం. కళ్యాణానికి చేయకపోతే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాను. నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు, యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు నాకు ఇంతవరకు ఏం నాకు పాస్ ఇచ్చిరండి. ఓన్లీ కార్ పైకి వస్తుంది. ఐ విల్ బై టికెట్, ఐ విల్ గో దర్శన్. 12 మందిని 9 నెలలు ఇంట్లో వాడుకున్నందుకే ఈయన సస్పెండ్ చేశారు. ఈయన సస్పెండ్ చేసి ఇప్పుడు కూడా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ అది టెంపుల్ పర్యవేక్షణలో లేకుండా పెట్టారు కదా. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో పని చేయాలంటే మీ అనుమతి లేకుండా మీ పని ఒకటి పెట్టుకుంటే చేస్తారా? అందుకనే సస్పెండ్ చేశాం కదా. ఇంకా మీ 6 నెలలు ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఫేవరు, ఎవరికి ఇదేం లేదు.
చట్ట ప్రకారం ఏముంటే అది చేస్తాం. దీంట్లో సార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మీకంటే నాకు దగ్గర ఆయన కావచ్చు. ఏంటంటే ఆయన నాకే పిలిచారు, నన్నే పిలిస్తే నేనే ప్రెసిడెన్షియల్ విల్లాలో పెట్టేసి కంటెండర్లో పెట్టి వాళ్ళ వైఫ్కి ఆయన నాకు చాలా క్లోజ్ అన్న ఎక్కడ కూర్చుంటే నువ్వు అన్న మంచిగా విజిబుల్ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోబెట్టాను అన్నాడు. అక్కడ మంచిగా విజిబుల్ ఉన్న కానీ కూర్చోబెట్టాను. ఎవరు ముందు కూర్చున్నారు ఎవరైనా కూర్చున్నారు కదా అక్కడ సమస్య. అయినండి ఏమైందంటే ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెడితే విజిబుల్ సెకండ్ లైన్ పోయారు. మేమందరం ఈ బిజీలో ఉండి ఇంకో లైన్ ముందు వేసుకున్నాం. ఆ టైంలో లేదు తలంబ్రాలు తీసుకురావాలండి. ఆయనకు చెప్పాము, ఆయన గుళ్ళోనే ఉన్నారు, మీరు దర్శనం చేసుకుని వస్తా అన్నారు, మీరు అడగండి కావాలంటే ఎమ్మెల్సీ నాతో మాట్లాడండి. మనం ఒక రోజు కూర్చొని తలంబ్రాలు గాని పట్టు వస్త్రాలు గాని ఆ విఐపి దాంట్లో వార్డు మెంబర్ కానప్పుడు రావచ్చా? ఆ కళ్యాణం సేవలో అందరికి ఈసారి అనుమతి ఇచ్చాం. రోపు కూడా తీసేసి మీరు మళ్ళీ మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.